కల్కి రిలీజ్ తర్వాత అందరికీ ఒక్కటే డౌట్, ఇంత తక్కువ సమయంలో ప్రభాస్ పాన్ ఇండియాను ఎలా రూల్ చేస్తున్నాడు? ఖాన్స్ వల్ల కానిది, కోలీవుడ్ స్టార్స్ వల్ల జరగనిది రెబల్ స్టార్ వల్ల ఎలా సాధ్యపడింది? కల్కి రిలీజ్ అయిన ప్రతి ఇండస్ట్రీలోనూ ఎలా వసూళ్లను కొల్లగొడుతోంది? పాన్ ఇండియా వైడ్ గ్రిప్ సాధించుకునేందుకు ఒక్కో హీరో ఒక్కో దారిలో వెళుతున్నాడు. కానీ ప్రభాస్ది మాత్రం ఒక్కటే దారి, అదే పాన్ ఇండియా విలన్స్ దారి. వినడానికి విచిత్రంగా ఉన్నా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి 2లో రానా విలన్ గా నటించాడు, భల్లాల దేవుడిగా భయపెట్టాడు. అయినప్పటికీ మహేంద్ర బాహుబలి భల్లాలను ఓడించి మాహిష్మతిని తిరిగి చేజిక్కించుకున్నాడు. ఇది తెలుగు విలన్ కథ. ఆది పురుష్ కోసం మాత్రం బాలీవుడ్ విలన్ కు ఓటేశాడు రెబల్. తాను శ్రీరామచంద్రమూర్తిగా నటిస్తున్నప్పుడు లంకాధిపతిగా సైఫ్ ను ఎంచుకున్నాడు. ఇక సలార్ విషయానికి వస్తే ఇక్కడ మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ కు ఫ్రెండ్షిప్ రోల్ ఆఫర్ చేశాడు. కానీ సలార్ సీక్వెల్ లో వీరిద్దరూ బద్ధ శత్రువుల్లా మారబోతున్నారని సమాచారం. ఇప్పుడు కల్కిలో మళ్లీ టాలీవుడ్ విలన్, ఈసారి ఏకంగా లోకనాయకుడితో ఫైట్ కు రెడీ అవుతున్నాడు రెబల్.